పరిశుద్ధ గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, హెబ్రీలకు రాసినటువంటి ఈ పత్రిక 12వ అధ్యాయం ఈ ప్రారంభపు యొక్క 2 వచనాలు మనము చూడగలిగినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంటున్నది. రెండవదిగా మనము చూచినప్పుడు, సులువుగా చిక్కులు పెట్టినటువంటి పాపాన్ని విడిచిపెట్టు, విశ్వాసానికి కర్త అయినటువంటి దేవాతి దేవుడు మనకు దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని కొనసాగించటానికి యేసుక్రీస్తు వైపున చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెపు యొక్క రంగములో ఓపికతో మనం పరిగెత్తాలి అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా మనం విందాం. ఇందులో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించిన అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము అనునటువంటిది ఎవరూ కాదు, ఇశ్రాయేలుల యొక్క ప్రజలు. వీరు దేవుని చేత ప్రేమింపబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని యొక్క నామాన్ని ముద్రించుకున్నటువంటి వారు. వీరి విషయములో దేవునికి ఉన్నటువంటి బాధ్యత చాలా గొప్పది. వీరు తమకు కాని దేశములో కాని ప్రజల మధ్య బానిసలుగా బ్రతికేటప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు వారిని విడిపించి, మీరు నా జనము, నేను మిమ్మును ప్రతిష్ఠించుకున్నాను, మీరు మీ సంతానం తరతరాల వరకు కూడా నేను మీ ముందు పెట్టినటువంటి కట్టడల ప్రకారంగా మీరు జీవించాలి అని దేవుడు వారిని హెచ్చరిక చేసి వారి ముందు తన కట్టడలను పెట్టి ఆ విధంగా దేవుడు వారిని నడిపించుకుంటూ ఎంతగానో వారిని ప్రోత్సహిస్తూ, క్రమము తప్పినప్పుడు అక్రమమైన వ్యక్తులను శిక్షిస్తూ శిక్ష ద్వారా మళ్ళీ క్రమములోనికి తెచ్చి పెడుతూ వారిని నడిపిస్తూ రాగలిగాడు. దేవుడు వారిని నడిపించే విధానాన్ని చూస్తే, పగలైనా రాత్రి అయినా దేవుడు మేఘ స్తంభములో దిగి వచ్చి వారికి ముందుగా నడిచాడు. తన వెనుకున్నటువంటి తన ప్రజలను నడిపించుకుంటూ వెళ్ళాడు. ఇక రాత్రి కాలములో చూస్తే ఆయన అగ్ని స్తంభములో దిగి వచ్చాడు. అనగా వారికి ఆ రాత్రి కాలమందు ఒక ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగుగా దేవుడు దిగివచ్చి ఆయన నడుస్తూ తన వెనుకున్న తన ప్రజలను నడిపించుకుంటూ వెళ్ళగలిగాడు. అయితే ఏ దేవుడు తన ముందు ఉంటున్నాడో ఆ దేవుణ్ణి వారు చూచుచూ వారు నడుస్తూ వెళ్ళగలిగారు. ఎక్కడ కానీ తమ ముందున్నటువంటి
దేవునిని చూడకుండా కుడికి కానీ ఎడమకు కానీ వెనకకు కానీ చూచిన ప్రతి వ్యక్తి కూడా క్రమము తప్పిపోయాడు. ఒక అక్రమమైనటువంటి దృష్టి లేక మనస్సు వారిలో ఉంది అని అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు ఒక్కొక్కసారి తనను చూచి నడవనటువంటి వ్యక్తులందరినీ కూడా అలా శిక్షిస్తూ క్రమశిక్షణలో పెడుతూ వారిని నడిపించుకుంటూ వెళ్ళగలిగాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఆ రోజున ఇశ్రాయేలుల యొక్క ప్రజలలో ఎవరైతే గాన దేవుణ్ణి చూచుచూ ప్రయాణము చేసి వారి నిమిత్తముగా దేవుడు సిద్ధపరిచినటువంటి పాలు తేనె ప్రవహించేటువంటి దేశములోనికి వెళ్ళిపోయారు. వారిని గురించి చెప్పబడినటువంటి మాటే హెబ్రీ 12 ప్రారంభములో ఉన్నటువంటి మాట. ఇంత గొప్ప సాక్షి సమూహం ఇశ్రాయేలుల యొక్క ప్రజలందరూ కూడా వారి తర్వాత వచ్చిన తరాలలో ఉన్న వ్యక్తులకు ఒక సాక్షి సమూహంగా వారు మనకు కనిపిస్తూ ఉంటున్నారు. అసలుగా వారి సాక్ష్య సమూహము అంటే వారి ముందున్నటువంటి దేవుణ్ణి వారు చూస్తూ ప్రయాణము చేసి వాగ్దాన దేశాన్ని పొందుకున్నారు. ఇప్పుడు ఈ తరములో జీవిస్తున్నటువంటి మనకు వారు ఒక గొప్ప సాక్షి సమూహం. ఈ రోజున మనం కూడా వారు ఏ విధముగా దేవుణ్ణి చూస్తూ ప్రయాణము చేసి వాగ్దాన దేశములోనికి వెళ్ళగలిగారో మనము కూడా వారిలాగా మన ముందున్నటువంటి దేవుణ్ణి మనము చూస్తూ ఎప్పుడైతే ప్రభువుని మనం వెంబడిస్తూ జీవిస్తామో ఒక రోజున దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దాన దేశమైన పరలోకపు యొక్క రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాం. భూమి మీద మనము జీవించినంత కాలం ఏది మనకున్నప్పటికీ కూడా ఏది మనతో వచ్చినటువంటిది కాదు. భూమి మీద మనం ఉన్నంత కాలము కూడా మనతో కూడా పరలోకానికి వచ్చేది ఏది అంటే మనకు పరలోకాన్ని కొనిపెట్టి లేక పరలోకానికి చేర్చేటువంటి మన యొక్క ఆత్మీయ జీవితం అనేది ఒక్కటే. అందుకే దేవుని వైపున మనము చూస్తూ ఎప్పుడైతే మన జీవితం సాగిపోతూ రాగలుగుతుందో అలాంటి వారందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు. వారి ఆత్మ సంబంధమైన జీవితమును బట్టి తప్పనిసరిగా పరలోకానికి వెళ్ళడం అనేది వాక్యానుసారముగా సరి అయినటువంటిది. అయితే బైబిల్ ఏం చెబుచున్నది అనగా ఈ విధంగా ఇశ్రాయేలీయులు దేవుణ్ణి చూస్తూ నడిచేటప్పుడు వారిని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పొరపాట్లు కూడా ఎన్నో వారి మధ్యన జరిగిపోయాయి. కాబట్టి విశ్వాసానికి కర్త అయినటువంటి ఆ దేవాతి దేవునిని సాగిపోవడములో ఆయనలో ఆ రోజున అనేక మంది వ్యక్తులు వెనుకబడిపోయారు. అలాంటి వారు దాని వలన నష్టాన్ని తెచ్చుకోగలిగారు. అలాంటి వ్యక్తులు దేవుడు సిద్ధపరిచిన బహుమానాన్ని కూడా పొందుకోలేక పరిగెత్తలేక జీవితాలు ఆగిపోయాయి. ఈ తరములో జీవిస్తున్న దేవుని బిడలైన మన జీవితంలో మనము కూడా మన ముందు పెట్టుకున్నటువంటి మన దేవుణ్ణి చూస్తూ మనము సాగిపోవాలి. ఒక్కొక్కసారి మనను కూడా సులువుగా చిక్కులు పెట్టేటువంటి కొన్ని పొరపాట్లు మనకు ఎదురైనప్పుడు వాటన్నిటిని కూడా మనము జయించుకుంటూ దేవుని వైపు చూస్తూ ఆయన మన ముందు పెట్టిన పందెపు యొక్క రంగములో పరిగెత్తుచు మన కోసం సిద్ధపరిచినటువంటి ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోవటానికి మనం ఎప్పుడు కానీ సిద్ధపడిన వ్యక్తులుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనందరినీ కూడా హెచ్చరిక చేస్తూ ఉంటున్నది.
ఒక్కొక్కసారి దేవుని మీద మన మనస్సు దృష్టి లేకుండా మనకొచ్చిన సమస్యల మీదకి వెళ్ళిపోతుంది, మనకొచ్చిన వ్యాధుల మీదకి వెళ్ళిపోతుంది, మన మీదకి వచ్చిన ఆర్థిక ఇబ్బందుల మీదకి వెళ్ళిపోతుంది, మనకొచ్చిన కొన్ని బాధల వైపు వెళ్ళిపోతుంది, మన మీదకి వచ్చిన కొన్ని కష్టముల వైపు వెళ్ళిపోతుంది. ఈ విధంగా మన జీవితంలో మనల్ని పట్టుకుని మనల్ని బాధించి పీడిస్తున్నటువంటి కొన్నింటి సమస్యల మీద మన మనస్సు దృష్టి పెట్టుకుని ఇక దేవునిలో ముందుకు సాగలేకపోతూ ఉంటాం. అందుకే అనేక మంది వ్యక్తులు, అయ్యా ఆలయానికి రాలేకపోతున్నాం, అయ్యా వాక్యాన్ని చదవలేకపోతున్నాం, అయ్యా దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నాం, కొంత మట్టుకు భక్తిని గురించిన అవగాహన లేకుండా దానిలో మేము ఎదగలేకపోతూ ఉంటున్నాం. కారణం ఏమిటి అంటే మమ్మల్ని పట్టుకుని బాధించేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, కష్టాల మీద మా మనస్సు పెట్టుకుని దాని గురించే మేము ఎక్కువగా యోచించి ఆలోచించటం బట్టి ఆత్మీయతలో ముందుకు వెళ్ళలేకపోతుంటున్నామని అనేక మంది వ్యక్తులు నిరసిల్లిపోయిన వారి జీవితంలో తెలియపరిచేటువంటి బలహీనమైనటువంటి మాటలు ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజమే, వారు చెప్పినటువంటి రీతిగా దేవుణ్ణి చూస్తూ పరిగెత్తలేనటువంటి జీవితం కొద్దిమంది జీవితాల్లో ఆగిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే వారి జీవితంలో వాళ్ళని కష్టపెట్టి ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని సమస్యల మీద మనస్సు పెట్టుకుంటూ అలా నలిగిపోతూ ఉంటారు. ఎన్ని మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ ప్రక్కన పెట్టి మన దేవాతి దేవుని చూస్తూ మనం సాగిపోని వ్యక్తులం అయినట్లయితే తప్పనిసరిగా దేవునిని చూడనివ్వకుండా, ముందుకు సాగనివ్వకుండా ఏవైతే మనకు అభ్యంతరంగా ఉంటున్నాయో దేవుడే తగిన సమయము వచ్చినప్పుడు మనను అభ్యంతర పెట్టి కలవరపెట్టే ప్రతి దానిని కూడా మన నుండి దేవుడు దూరము చేసి మన దృష్టి మనస్సు ఈ దేవుని మీద పెట్టుకోగలిగితేమో అందులోనే మనం పరిగెత్తటానికి దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. ఒక రోజున ఉన్నతమైన బహుమానము దేవుని నుండి పొందుకోవటానికి దేవుడు కూడా మనకు కృపను చూపగలుగుతాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కానీ మరిచిపోకూడదు. జీవితంలో ఎన్నో పర్యాలు ఇక్కడ కూర్చున్న మనందరికీ వచ్చే ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, అయితే వాటిని చూస్తూ దేవుని చూడలేక, ఆయనలో పరిగెత్తలేక ఎన్నోసార్లు మన జీవితం భక్తిలో నిలిచిపోయాది. అంత పరిస్థితి ఎక్కడ కూడా మనకు రానివ్వకూడదు. అందుకే మనకంటే ముందుగా ఒక గొప్ప సాక్షి సమూహంగా పిలువబడేటువంటి ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆ రోజున దేవుణ్ణి చూస్తూ సాగిపోయి వాగ్దాన దేశానికి వెళ్ళిపోయారో మీరు కూడా ఈ రోజున వారిని మీరు జ్ఞాపకము తెచ్చుకుని వారిలాగా దేవుణ్ణి చూస్తూ సాగిపోండి అని దైవవాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటున్నది. మీరు చూడండి, పక్షిరాజు సర్వసాధారణంగా 100 సంవత్సరాలు భూమి మీద బ్రతుకుతుంది. 100 సంవత్సరములు పక్షిరాజు బ్రతికిన తర్వాత దీనిలో శరీరరీత్యా కాస్త బలహీనము ఏర్పరచబడుతుంది. ఒక్కొక్కసారి తనలో ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకొని ఒక్కొక్కసారి దానికి అనారోగ్యత అనేది వస్తుంది. అయితే ఎప్పుడైతే తనకు అనారోగ్యం వచ్చి అస్వస్థత ఏర్పరచబడుతుందో ఈ పక్షిరాజు ఏం చేస్తుంది అంటే తన 2 రెక్కల ఆధారాన్ని బట్టి ఒక పర్వతం యొక్క శిఖరం మీదికి వెళ్ళిపోయి సూర్యునికి ఎదురుగా తన 2 రెక్కలను కూడా విప్పేసి ఆ సూర్యుని చూస్తూ ఉంటుంది. ఇంకా దాని దృష్టి ఎక్కడికి వెళ్ళనివ్వదు. అది సూర్యుని చూచేటప్పుడు ఆ సూర్య కిరణములు ఆ పక్షిరాజు మీద పడినప్పుడు ఆ సూర్య కిరణములు పక్షిరాజు యొక్క శరీరములోనికి చొచ్చి తనకు వ్యాధిని కలిగించేటువంటి సూక్ష్మక్రియలు ఏవైతే ఉంటాయో ఈ సూర్య కిరణములు వెళ్ళి వ్యాధిని కలిగించే సూక్ష్మ క్రియలన్నింటినీ కూడా చంపిన తర్వాత తిరిగి అది ఆరోగ్యాన్ని పొందుకొని ఇక ఆరోగ్యము ద్వారా రెక్కలు ధరించుకొని ఉత్సాహముతో సంతోషముతో అది ఎగిరిపోతుంది. పక్షిరాజులో ఉన్నటువంటి విధానం ఇది. అందుకే పక్షిరాజులు ఎప్పుడు కానీ సూర్యునికి ఎదురుగా రెక్కలు చాచి సూర్యుని వైపే చూడగలుగుతాయి. ప్రకృతికి సంబంధించినటువంటి ఒక పక్షిరాజే ఈ విధంగా సూర్యుని వైపు చూస్తూ
కిరణముల ద్వారా తనలో ఉన్నటువంటి వ్యాధిని కలిగించే సూక్ష్మక్రియలు చంపుకొని అది ఆరోగ్యాన్ని పొందుకుని ఎంత ఉత్సాహముతో ఎగిరి వెళ్ళిపోతుందో, దేవుని బిడ్డలైన మన జీవితంలో కూడా ఇక్కడ కూర్చున్న మనలో ఎటువంటి బాధ ఉండినా, ఎటువంటి మనస్సుకు నొప్పి కలిగించే పరిస్థితి ఉండినా, నీ జీవితంలో ఒక్కొక్కసారి ఒంటరిగా ఉండి నీ చుట్టూ ఉన్న వ్యక్తుల చేత బాధపడే పరిస్థితులు నీకు వచ్చినా, ఆ పరిస్థితుల్లో నువ్వు చేయవలసినది నీ దేవాతి దేవుని మీద నీవు దృష్టి పెట్టి ఆయన దగ్గర ప్రార్థించి నువ్వు కనిపెట్టిన వ్యక్తి అయినట్లయితే తప్పనిసరిగా నిన్ను పట్టుకుని నిన్ను బాధించే ప్రతిదీ కూడా నీ నుండి దూరమైపోయి నీ జీవితానికి ఒక నెమ్మదిని, సమాధానాన్ని కలిగించేటువంటి పరిస్థితి రాగలుగుతుంది. అందుకే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఇక్కడ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఇప్పుడు మనమందరము కూడా ఎవరి వైపు చూడాలి? యేసు క్రీస్తు వైపు చూచుచూ మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ మనం వెళ్ళిపోతామో నీ జీవితం అనేది ఈ భూమి మీద సమాధాన సంబంధముగా సాగిపోతుంది. ఎక్కడైనా జీవితములో దేవుణ్ణి చూడకుండా నీ చూపు ప్రక్కకు వెళ్ళింది అనుకోగాక, నీ జీవితమిక ఆ సమాధానము, ఆ నెమ్మది, ఆ శాంతి నీ జీవితంలో నీకు కరువైపోతాయి. నిన్ను పీడించేవి ఉన్నాయి, నిన్ను కష్టపెట్టే ఉన్నాయి, నీకు నెమ్మది లేకుండా చేసేవి ఎన్నో ఉన్నాయి. అయితే వాటి వైపు చూడొద్దు. నీవు యేసు వైపు చూస్తూ నువ్వు వెళ్ళిపో. తప్పనిసరిగా నీ జీవితంలో వాటన్నిటి మీద కూడా దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి ఒక ప్రశాంతతగా దేవుడు నిన్ను ముందుకు నడిపించగలుగుతాడు. బైబిల్లో నీవు చూడు, కీర్తన భాగాన్ని మనము చూడగలిగితే బైబిల్ మనకు ఒక మాట మనకు చెబుతుంది. కీర్తన భాగం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వాక్య భాగములో మనం చూడగలిగితే 34వ అధ్యాయం మొదట కీర్తన 119, 37 చదువుకుందాం. కీర్తన 119, 37 మనం చదువుకుందాం. వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గాలలో నడుచుకోవటానికి నన్ను బ్రతికింపుము. అంటే వ్యర్థమైనటువంటి వాటిని ఏమాత్రము చూడకుండా నా కన్నులు ఏం చేయాలి? తిప్పివేయమని ఇక్కడ కీర్తనాకారుడు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే వ్యర్థమైనవి ఏవైతే ఉంటున్నాయో వాటిని ఎక్కడ కానీ మనము చూచేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. ఒకవేళ వాటినే చూడడం అనేది జరగగలిగినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క జీవితంలో అప్పటి వరకు దేవుని మీద ఉన్నటువంటి ఆ దృష్టిని మనము పోగొట్టుకున్న వ్యక్తులం కాగలుగుతాం. అందుకే ఒక్కొక్కసారి అనేక మంది వ్యక్తుల యొక్క దృష్టి దేవుని మీద లేకుండా ఇతరమైన వాటి మీద ఉండుటను బట్టి వారి జీవితం అంత చక్కగా సాగిపోదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండం 25వ అధ్యాయం 29 నుంచి 34 వరకు చూస్తే అక్కడ ఏశావు కనిపిస్తూ ఉంటున్నాడు. ఏశావు జీవితాన్ని చూడగలిగితే అక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే ఒక చక్కని వంటను తాను చేస్తూ ఉంటున్నాడు. కలగూర వంట చేసేటప్పుడు ఏశావు యాకోబు దగ్గరికి వచ్చి, అయ్యా యాకోబు తమ్ముడు, నాకు ఆకలి వేస్తూ ఉంది, నీ వండేటువంటి వంటను నాకు నువ్వు పెట్టవా అని అన్నయ్యన వాడు తమ్ముణ్ణి అడగడం ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే యాకోబు చాలా యుక్తిగా, నీ జ్యేష్ఠత్వాన్ని నీవు నాకు ఇవ్వగలిగితే తప్పనిసరిగా నేను వండినటువంటి ఈ వంటకం
నీకు తప్పనిసరిగా ఇవ్వగలుగుతా. ఏశావు ముందు వెనుక ఆలోచించక తన యొక్క కళ్ళకు కనిపించినటువంటి ఆహారాన్ని ఆశించినటువంటి వాడై జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని తన కంటికి కనిపించిన ఆహారాన్ని పొందుకుని జీవించిన వ్యక్తి ఏశావు జీవితం.